దేవుని దగ్గర నేను ధ్యానం చేస్తూ అడిగినప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఆ మాట, ఆలోచన ఏదైతే ఉందో ఈ దినమున దాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. అది ప్రభువు బయలుపరిచినటువంటి విషయం. దాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అని, వెలుగై ఉన్నాడు అని, ఇంకా బలమైన దేవుడు అని, శక్తిమంతుడు అని, అద్భుతములు చేయువాడని, ఆశ్చర్యకార్యములు చేయువాడని, స్వస్థపరచు దేవుడు అని, నడిపించే దేవుడు అని, ఇలాగున దేవుని గురించి ఎన్నో విషయాలు మనం చెప్తాం. ఈరోజున దేవునికి ఉన్నటువంటి ఆ గుణ లక్షణములలో ఒకటి ఏంటి అంటే, ఆయన మనకి ఆలోచనకర్త అయి ఉన్నటువంటి దేవుడు. ఆలోచనకర్త అనగా ఆలోచన ఇచ్చేటువంటి వాడు. ఈ వాక్య భాగాన్ని యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో యేసు ప్రభువారు జన్మించడానికి ముందు మరి యెషయా అనబడినటువంటి ప్రవక్త ప్రవచించాడు, పుట్టబోయేటువంటి యేసయ్య ఏమై ఉండబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ 5 మాటల్లో ఒక మాట ఆయనకున్నటువంటి లక్షణము, ఆయనకున్నటువంటి గుణము, లేకపోతే ఆయన మన పట్ల వహించేటువంటి బాధ్యత కావచ్చు. ఏమై ఉన్నాడు అంటే ఆలోచనకర్త. ఆయన కౌన్సిలర్. కౌన్సిలింగ్ అనగానే ఆలోచన చెప్పడం అనేటువంటి విషయం జరుగుతూ ఉంటుండదు ప్రియులరా. కాబట్టి ఆలోచనకర్త ఇది ఎవరు? సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఊరు పెద్దో, లేకపోతే రాష్ట్రానికి సీఎంఓ, దేశానికి పిఎంఓ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి సలహాదారులో వారు ఇచ్చేటువంటి ఆలోచనలో కాదు ప్రియులరా. మనలను ఈ భూలోకంలో శారీరకంగా పుట్టించి ఆత్మీయంగా మనము సాగిపోవాలి అని ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఆలోచనకర్త అయి ఉంటూ ఉన్నాడు. మానవ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసేటువంటిది ఏంటి అంటే ప్రాముఖ్యంగా మానవుని యొక్క ఆలోచన. ప్రియులర, మానవుడు దైవికమైనటువంటి ఆలోచన మీద ఆధారపడితే అతని బ్రతుకంతా కూడా దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. మానవుడు దుష్టుని యొక్క ఆలోచన మేరకు నడుచుకున్నట్లయితే అతని బ్రతుకంతా కూడా నాశనము దశగా, పాపము దశగా, నరకము దశగా అది ప్రయాణింపజేస్తూ ఉంది. కనుక ప్రతి మనిషి కూడా ఆలోచనను బట్టే తన యొక్క మనుగడను కొనసాగిస్తాడు. మంచిగా ఆలోచన చేస్తే మంచి జీవితం, చెడుగా ఆలోచన చేస్తే దుష్ఫలితాలు అనేటువంటివి మనము అనుభవించవలసి వస్తుంది ప్రియులరా. అయితే దేవుడు ఎప్పుడు కూడా మనుషులకు మంచి ఆలోచన ఇచ్చేటువంటి వాడు. ఏది మంచో అది తెలియజేసేటువంటి వాడు. దుష్టుడైనటువంటి సాతాను ఎప్పుడు కూడా చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఇస్తూ ఉంటుంటాడు. ఇంతకీ మనం నడిపించబడేటువంటి విధానం, మనం ఆలోచించేటువంటి విధానం, మన జీవితం కొనసాగుతూ ఉన్నటువంటి విధానం, మన జీవితంలో ప్రతి దినచర్య కూడా ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనం అంచనా వేస్తే మనము దుష్టుడైన సాతాను యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటున్నామో లేక దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటున్నామో అది మనకి తెలిసిపోద్ది. పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఉన్నట్లయితే అది దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం నడుచుకుంటున్నాం.
అంతేకాకుండా ఒకవేళ చెడు మార్గంలో ఉంటే అది దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటా ఉన్నాం ప్రియులరా. కాబట్టి అనాలోచనగా ఎవ్వరూ కూడా ఏది చేయకూడదు, ప్రతిదీ కూడా ఆలోచించి చేయాలి. అయితే ఎవరి దగ్గర ఈ ఆలోచన చేయాలి అంటే ఆలోచనకర్త అయినటువంటి యేసయ్య దగ్గర మాత్రమే మనము ఆలోచన చేయాలి ప్రియులరా. మరి చాలా మార్లు ఆలోచించక అనాలోచనగా చేస్తూ ఉన్నటువంటి కార్యాలు ఆర్థికంగా నష్టాన్ని కలుగజేస్తే, అలాగే ఆత్మీయంగా చాలా పతనాన్ని కలుగజేస్తుంది. అంతేకాకుండా మనసుకు వేదన కలిగించేటువంటి ఎంతో నష్టం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, దేవుని దగ్గర ప్రతి ఒక్కటి కూడా మనము ఆలోచన చేయాలి. దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. ప్రభువా ఇది చేయమంటారా వద్దా, వెళ్ళమంటారా వద్దా, ఈ మాట మాట్లాడమంటారా వద్దా, ఈ పని చేయమంటారా వద్దా అని దేవుని దగ్గర ఆలోచన చేయాలి ప్రియులరా. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది ఆలోచన బలములకు ఆధారమైనటువంటి ఆత్మ. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నట్లయితే ప్రతి విషయాన్ని కూడా దైవికంగా ఆలోచింపజేస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. చిన్నపిల్లలు, యవనస్తులు ప్రాముఖ్యంగా మరి వివాహానికి ముందు, వివాహం చేసుకునేటువంటి వారు, ఇల్లు కట్టడానికి ముందు, ఇల్లు కట్టేటువంటి వారు, వ్యాపారం చేయడానికి ముందు, వ్యాపారం చేసేటువంటి వారు, దేవునిలోనికి వచ్చే ముందు, దేవునిలోనికి వచ్చేటువంటి వారు, ఎవరైనప్పటికీ కూడా ఆలోచన చేయాలి. ఎవరి దగ్గర ఆలోచన చేయాలి? దేవుని దగ్గర ఆలోచన చెయ్యాలి ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ అంట ఆలోచన బలములకు ఆధారమైనటువంటి ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుడు తాను పంపినటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద ఈ యొక్క ఆత్మ నిలుచును. కాబట్టి యేసుప్రభు వారు ఏమై ఉన్నారు అంటే మనకి ఆలోచన చెప్పేటువంటి వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆలోచన లేకుండా ఏ పని కూడా చెయ్యకూడదు ప్రియులారా. ఇక యెషయా గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనములో చూసినట్లయితే, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను, నీవు అద్భుతములు చేసేటివి, స్వభావము సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. దేవుడు ఎంతటి ఆలోచన పరుడు అంటే ఆయన యొక్క మరి ఆలోచనలు ఆత్మ స్వభావమును అనుసరించి పూర్వకాలముననే ఆయన ఆలోచన చేశాడు. మన పట్ల ఆయనకి ఎప్పుడు ఆలోచన ఉంది? మనం పుట్టక మునిపే. మనం పుట్టక మునిపే మన పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, మరి భూమి మీద నాకు ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి, నాకు ఇష్టమైన బిడ్డగా జీవించాలి అని మన పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు ఆయన ఆలోచన కాదని మన ఆలోచన చొప్పున నెరవేర్చుకుంటూ మనం దేవుని యొక్క చిత్తమును తృణీకరించినటువంటి వారం అవుతూ ఉన్నాం ప్రియులారా. చాలా మంది పిల్లల మీద తల్లిదండ్రులు ఒక ఆలోచన కలిగి ఉంటారు. మా అబ్బాయి ఇలా ఉండాలి, మా అమ్మాయి ఇలా ఉండాలి అని ఆలోచన కలిగి ఉంటారు. వారి తలంపుల్లో, వారి యొక్క ఉద్దేశాలలో ఆ భవిష్యత్తును ఉద్దేశించి వాళ్ళు ఒక పిక్చర్ చూస్తూ ఉంటుంటారు. కానీ ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా బిడ్డల యొక్క జీవితాలు ఉండవు ప్రియులారా. కారణం ఏమిటి అంటే వారి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలను బట్టి కాదు, కానీ వారి సొంత ఆలోచనలను బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటారు. నేను దేవుని యొక్క సేవకుణ్ణి గనుక
దేవుని దగ్గర అడిగి, ప్రభువా నీ ఆలోచన ఏంటి, నీ తలంపు ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి అని అడిగి తెలుసుకొని ఆ విధంగా సంఘాన్ని నడిపించారు. యవనస్తులైనటువంటి వారు, ప్రభువా నా పట్ల నీ ఆలోచన ఏంటి, మా తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏంటి, లేకపోతే మా ఆత్మీయ దైవ సేవకుని యొక్క ఆలోచన ఏంటి అని మనము తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలి ప్రియులారా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనంలో, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆలోచన శక్తి అనుగ్రహించువాడు ఆయనే. కొన్నిసార్లు ఆలోచన అనేటువంటిది ఎంత డీప్గా ఉంటుంది, చాలా డీప్గా ఉంటుంది. ఎంత డీప్గా అంటే, ఒకటి ఇల్లు కట్టను ఉద్దేశించిన ఎడల తాను కట్టేటువంటి ఇల్లు ఎలాంటిదై ఉండాలని ఆలోచన చేస్తాడు. తుఫాను వచ్చినా పడిపోకూడదు, అలాగుననే మరి ఆ భూకంపం వచ్చినా పడిపోకూడదు, అలాగుననే ఒకవేళ పిడుగులు కానీ పడితే నా ఇంటి మీద పడకూడదు. దీని గురించి ఎంత బలమైన పునాది వేయాలి, దీని గురించి ఎంత నాణ్యమైనటువంటి ఆ యొక్క సిమెంట్ వాడాలి, ఎంత పాళ్లలో వాడాలి అని ఆలోచన చేస్తాడు. వీడినే ఏమని అన్నారు అంటే, ఆ బుద్ధి గలవాడు కట్టిన ఇల్లు. బుద్ధి లేనటువంటి వాడు కట్టినటువంటి ఇల్లు ఏంటి అంటే, ఏమీ ఆలోచించకుండా కట్టేశాడు. ఆలోచన కలిగి ఉన్నటువంటి వాడు బుద్ధిమంతుడు, ఆలోచన లేనటువంటి వాడు బుద్ధిహీనుడు ప్రియులను. కాబట్టి ఆలోచించక అనేక మంది ఏం చేస్తున్నారు అంటే, ఆపదల్లో పడిపోతూ ఉన్నారు. మా మట్టుకు మేము కూడా, నా మట్టుకు నేను కూడా జీవితంలో చాలా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఏంటి అంటే, పని చేసే ముందు ఆ పని చేయాలా వద్దా, నిర్ణయం తీసుకునే ముందు అది తీసుకోవాలా వద్దా, ఇలా ప్రవర్తించాలి అని అనుకున్నటప్పుడు అలా ప్రవర్తించాలా వద్దా, ఈ సహవాసం మంచిదా, ఈ స్నేహం మంచిదా, ఈ ప్రేమ మంచిదా, ఈ బంధం మంచిదా, ఈ పెట్టుబడి మంచిదా, ఈ ప్రణాళిక మంచిదా కాదా అని ఆలోచన చేయకుండా చేసేటువంటి పనులు మనుషులను చాలా అనర్థాలకి గురి చేస్తూ ఉన్నాయి, చాలా వేదనకి దుఃఖానికి గురి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆలోచనకు కూడా శక్తి ఉండాలి, శక్తి గల ఆలోచన చేయాలి. కొన్నిసార్లు కొంతమంది ఆలోచన మనం ఉంటుంటే అమోఘం, ఆ ఎవ్వరికి తట్టనటువంటి ఆలోచన వాళ్ళకి తడతా ఉంటుంటుంది. అందుచేత చాలా 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 పెద్ద ఇన్వెన్షన్స్ వాళ్ళు చేస్తూ ఉంటుంటారు పిల్లలు. ఆలోచన శక్తి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా, ప్రభువా ఆలోచన శక్తిని నాకు దయచేయండి. చూసారా, దేనికి పడితే దానికి మనం బుర్ర ఊపేయకుండా, ఏమండి ఎవరు చెప్పిన మాటలైనా మనం నమ్మేయకుండా, ప్రతి దాన్ని కూడా ప్రశ్నించడమే ఆలోచించడం. ఇలాగున ఆలోచన చేయాలి ప్రియులారా. ఆలోచన చేసి సరి అయిన నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా మనకి నష్టము అనేటువంటిది వాటిల్లకుండా మంచి స్థితిని మనము కలిగి ఉంటాం ప్రియులారా. చూడండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. నాకు ఆలోచనకర్త. ప్రియులారా, రాజులు, న్యాయాధిపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అయినటువంటి వారు, ప్రజలను ఏలేటువంటి సహస్రాధిపతులు లేకపోతే శతాధిపతులు అయినటువంటి వారు ఏం చేసేవారు అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన అడిగేవారు. అయ్యా, యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా? ఒకవేళ యుద్ధానికి వెళితే ఈ సైన్యాన్ని మేము జయించగలమా లేదా, ఇందులో విజయం పొందుతామా లేదా అని వాళ్ళు దేవుని దగ్గర ఆలోచన చేసేవారు. ఏమండి, మనం ఏ పని చూచినా దేవుని దగ్గర ఆలోచన చేయాలి. ఏమండి, బుద్ధి వచ్చిన స్థితి ఉంటుంది, బుద్ధి లేని స్థితి ఉంటుంది.
బుద్ధి లేనప్పుడు మన ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ బుద్ధి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుని దగ్గర ఆలోచన చేస్తూ ఉంటుంటాం. కనుక దేవుని దగ్గర ఆలోచన చేయాలి. కీర్తనకారుడు అన్నాడు, నాకు ఆలోచనకర్త ఆయనే. ఏమండి? గాడ్ ఈజ్ మై గ్రేట్ కౌన్సిలర్. ఆయన నాకు ఆలోచనకర్త. ఆయన నాకు ఆలోచన చెప్తాడు. నేను ఈ రోజున అడుగుతూ ఉన్నాను, నా జీవితంలో ఎన్నో అనుభవాల మధ్య ఈ ప్రశ్న మీకు వేస్తూ ఉన్నాను. మీరు ప్రతిదీ ఆలోచన చేస్తున్నారా దేవుని దగ్గర? దేవుని దగ్గర ఆలోచన చేయక నా జీవితంలో నష్టపోయింది ఎంతో, నా ఆలోచన చొప్పున నేను నడుచుకున్న దాన్ని బట్టి. కానీ దేవుని దగ్గర ఆలోచన చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి విషయాన్ని కూడా 10 సార్లు పరిశీలించి పరిశోధించి నిర్ణయము అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఎందుచేతనంటే మరొక్కసారి దీని విషయంలో ఫెయిల్యూర్ అనేటువంటిది జరగకూడదు అనేటువంటి విషయాన్ని ప్రియులారా. కనుక ఎలాంటి స్థితిలోనైనా ఆలోచన మనము కలిగి ఉండాలి. ఆయన మన ఆలోచన కర్త. ఆయనట చూడండి ప్రియులారా, 20వ కీర్తన 4వ వచనంలో, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుని బట్టి మనం ఏదైతే ఆలోచన చేస్తామో అది దేవుడు ఏం చేస్తాడట? సఫలపరుస్తాడట. చూడండి, నెహెమ్యా ఆలోచన చేస్తాడు. అయ్యో, నా దేవుని పట్టణము, నా దేవుని మందిరం కాలిపోయింది, దాన్ని ఎలాగైనా కట్టాలని ఆలోచన చేశాడు. దేవుడు అతని యొక్క కోరికను సిద్ధింపజేశాడు. ప్రియుల, ఇలాగున్న దేవుని బట్టి ఆలోచన చేసినటువంటి అనేక మంది యొక్క ఆశలను ఆయన తీర్చాడు. అంతేకాదు, దేవునికి విరుద్ధమైన ఏ ఆలోచన అయినను సరే అది నిలువదు ప్రియులరా. కనుక ఇంతవరకు కూడా ఆయన ఆలోచనకర్త, ఆలోచన ఇచ్చేటువంటి వాడు, ఆయన ఆలోచన శక్తిని పెంపొందింపజేసేటువంటి వాడు, ఆయన యొక్క ఆలోచనలు తరతరములు నిలిచేటువంటి ఆలోచనలు. మనము కూడా ఆ దినమునకు సరిపోయినట్టుగా ఆలోచన చేయకుండా, కొంతమంది ఉంటుంటారు, మరి పిల్లలు అనుభవిస్తారు కదండి, ఎందుకు ఇంత పెద్ద ఇల్లు కట్టేస్తున్నారు, ఉన్నది మీరిద్దరే కదా అంటే, మా పిల్లలు అనుభవిస్తారు కదా అండి. ఎందుకు దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే, రాబోయే దినాల్లో ఇది అభివృద్ధి చెందుతుంది, మా పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు, అప్పుడు అందరికీ సరిపడిన ఆ యొక్క సంపద మాకు ఉంటుంది కదా అని ఆలోచన చేస్తారు. ఎందుకయ్యా రూపాయి పోగు చేస్తున్నామంటే, రాబోయే దినాల్లో ఏదైనా కష్టం వస్తే సహాయపడుతుంది కదండి అని ఆలోచన చేస్తారు. ఎందుకమ్మా మరి సేవింగ్ చేస్తున్నావంటే, మరి పిల్లకి పెళ్లి చేయాలి కదండి అని అంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నీ కూడా భవిష్యత్తును గురించినట్టుగా ఉంటాయి. ఈ భవిష్యత్తును గురించినటువంటి ప్రణాళిక అనేటువంటిది వాళ్ళు ముందుగానే వేసుకుంటూ ఉంటుంటారు. అందుచేత ఆలోచన లేకుండా ఏ చదువు చదవద్దు, ఆలోచన లేకుండా ఏ ఉద్యోగం చేయొద్దు, ఆలోచన లేకుండా ఏ పని చేయొద్దు. ప్రతి దాని విషయంలో కూడా ఆలోచన అనేటువంటిది చెయ్యాలి ప్రియుల. చూడండి, మరి ఏదైనా పని చేసేటప్పుడు నలుగురు కలిసి ఆలోచన చేయాలట. అంత మాత్రమే కాదు, అది దేవుని చిత్తమో కాదో కూడా మనం తెలుసుకోవాలి. చరిత్రలోంచి కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం ప్రియులరా. దావీదు దేవుని యొక్క మందసము విషయమై పెద్దల దగ్గర ఆలోచన చేశాడు. ఏమైంది అని చూసినట్లయితే, దేవుని యొక్క మందసాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకుపోయారు. అది ఆ కిర్యతయారీములో ఉన్నటువంటి ఆ యొక్క అభినాదాబు ఇంట ఉన్నటువంటి దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చే విషయంలో రాజును కదా నేను, నా ఆలోచనే స్థిరం, నా ఆలోచనే మీరందరూ కూడా అనుసరించాలి అని అన్నట్లుగా అనుకోలేదు. చూడండి, చాలామంది తమంతట తాముగా తీసుకునే ఆలోచన మీద కూడా ఆధారపడిపోకూడదు. ఆలోచన వచ్చిన తర్వాత, నాకు ఈ ఆలోచన వచ్చింది, మీరు ఏమంటారు? నలుగురు చెప్పండి, దీంట్లో ఉన్న మేలెంత కీడెంత
కొన్నిసార్లు మన ఆలోచనలన్నీ కూడా మనకి చూడడానికి మంచిగానే అనిపిస్తాయి, కానీ దాని వెనుక ముందు కొంతమంది విశ్లేషించి దాన్ని చెప్తా ఉంటుంటారు. ఇలా చేయడం వలన ఇదిగో ఇంత నష్టం ఉంది, ఇంత లాభం ఉంది. మరి లాభం ఎక్కువ ఉందో నష్టం ఎక్కువ ఉందో చూసుకోండి. ఏది ఎక్కువ ఉంటే దాన్ని గమనించి నిర్ణయం తీసుకోండి అని చెప్తా ఉంటుంటారు ప్రియుల. ఈ ధ్యానించేటువంటి భాగం అంతా కూడా దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కూడా వ్రాయబడినటువంటి విషయాలు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇజ్రాయేలీలందరితో ఇలాగూ సెలవిచ్చెను. చూసారా, ఎవరెవరితో ఆలోచన చేశాడండి? సహస్రాధిపతులు, శతాధిపతులు, అధిపతులు. వీళ్ళందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా మంచిదే. వాళ్ళ సామాన్యులు కాదు. కొన్నిసార్లు వాళ్ళు విద్యావంతులుగా, అనుభవనీయులుగా ఉంటారు. రాజు వెనకాతల సలహాదారులుగా వీళ్ళందరూ కూడా ఉంటుంటారు. నేను రాజును కదా, నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇలా చేద్దాము అని చేసినటువంటి రాజులు అనేక మంది వారు పతనమైపోయారు. ఉజ్జియా అనబడినటువంటి రాజు, నేను కూడా రాజునే, నేను కూడా ఆ యొక్క ధూపం వేస్తాను అని వెళ్ళి లేనిపోయినటువంటి ఆ యొక్క శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ప్రియుల, మనం ఎంతటి తెలివిగల వారమని అనుకున్నప్పటికీ కూడా నలుగురు దగ్గర ఆలోచన తీసుకోకుండా ఏది చేయకూడదు. చాలా అనుభవంతో చెప్తున్నాం ప్రియుల. ఒక్క దినమందు తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయం, ఒక్క క్షణము ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయం అనేక దినాలు, అనేక సంవత్సరాలు బాధకి అది కారణం ప్రియులరా. కనుక ఆలోచించాలి. ఆలోచించకపోవడం అనేటువంటిది తప్పు. ఆలోచనను నలుగురు ముందు పెట్టకపోవడం అనేటువంటిది కూడా తప్పే ప్రియులరా. ఎప్పుడైతే నలుగురు వలన మనము ఒక నిర్ణయానికి వచ్చామో అది పరిపూర్ణంగా అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవుని యొక్క మందసం విషయంలో దావీదు ఏం చేస్తున్నాడంటే, నేను రాజుని చెప్తున్నాను, వెళ్ళండిరా, వెళ్ళి తెచ్చేయండి రా, అయితే నేను రాజుని, నేను బయలుదేరుతున్నాను, నా వెనకతలు రండిరా, నాకు ఈ ఆలోచన పుట్టింది, లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఆలోచన వచ్చిన వెంటనే దావీదు ఆ మందసాన్ని తీసుకుని రావడానికి వెళ్ళలేదు. నలుగురితో ఆలోచన చేశాడు. మరీ చెప్తున్నాను, బ్రతిమలాడి చెప్తున్నాను, మీకు వచ్చిన ప్రతి ఆలోచన మంచిది కాదు. అది 4తో కంపేర్ చేసిన తర్వాత, లేకపోతే నలుగురి మధ్య ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే అది మంచిదిగా ఎంచబడుతుంది. ప్రియుల, నీ అంతటా నీవుగా తీసుకునే ఆలోచన ఇప్పుడు కూడా మంచిదిగా ఉండదు. ఒకసారి మనం గమనిద్దాం ప్రియుల. చూడండి, వాళ్ళందరితో కూడా ఆ ఆలోచన చేస్తూ ఉన్నాడు. 2వ వచనం చూద్దాం. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇజ్రాయేలీయుల నివాస ప్రదేశములంతటా శేషించి ఉన్న మన సహోదరులకును తమ పట్టణములలోను పల్లెల్లోనూ కాపురమున్న యాజకులకును లేవీయులను మనతో కూడినట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తము రండి. ఇదిగో దేవుని యొక్క మందసము, అది పలానా చోట ఉంది, దాన్ని మనం తీసుకుని రావాలి. కాబట్టి ఏమంటారు మీరు, తీసుకొద్దామా వద్దా? కొంతమంది అంటారు వద్దు అంటారు, కొంతమంది తీసుకుని వద్దాము అంటారు. మరి తీసుకుని రావద్దు అన్నటువంటి వాళ్ళు ఎందుకు వద్దన్నారో చెప్పాలి. తీసుకుని వద్దాము అన్నటువంటి వాళ్ళు ఎందుకు తీసుకుని వద్దామన్నారో చెప్పాలి. ఈ రెండింటి మధ్య మేలెంత కీడెంత అనేటువంటిది ఆలోచన చేసి అందులో దేనికి మెజారిటీ ఎక్కువైతే ఉంటుందో దాన్ని మనం చేయాలి. అయితే వీళ్ళందరూ కూడా అన్నారు, రాజా నీకు వచ్చిన ఆలోచన మంచిదే,
మన దేవుని యొక్క మందసము ఎదుట మనము సౌలు దినములలో విచారణ చేయనందుచేత మనకి కష్టాలు వచ్చే. మనం ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. అలాంటి విచారణ చేయవలసినటువంటి అవసరత మనకు ఉంటుంటుందిగా, అది మన దగ్గర లేకపోవడం అనేటువంటిది మనకి బాధాకరమైనటువంటి విషయం. మనకు ఆలోచనకర్త అయినటువంటి దేవుణ్ణి మన మధ్యకు తెచ్చుకోవాలి అని వాళ్ళు ఆలోచన చేశారు, ఏక నిర్ణయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే ఏమని అంటున్నారు? 3వ వచనం చదివితే, మన దేవుని మందసము మరలా మన యొద్దకు కొని వత్తము రండి, సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయే యుంటిమి. దేవుని దగ్గర మనం ఆలోచన చేయలేదు, మందసం దగ్గర మనం విన్నపాలు పెట్టలేదు. అందుచేతనే మనకి ఇన్ని కష్టాలు, మనకి ఇన్ని శోధనలు. అందుచేతనే మనం శత్రువుల చేతికి చిక్కుబడిపోయినటువంటి పరిస్థితి. ప్రతి దాన్ని కూడా ప్రార్థన ద్వారా దేవునికి చెప్పాలి. ప్రతి దాన్ని కూడా ప్రార్థన ద్వారా ఆయన ముందు పెట్టాలి. ప్రభువా, ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఇలాగున నేను చేయాలని అనుకుంటున్నాను, ఏమంటావు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర మనం విచారణ చేయాలి. దేవుడు ఎందుకున్నాడు చెప్పండి? మనకి ఆలోచన చెప్పడానికి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎందుకున్నాడు ఆయన? ఆలోచన. నీవు నడువవలసిన మార్గమును నేను నీకు తెలియచేసేదను అన్నాడు. కాబట్టి దేవుని దగ్గర ఆలోచన చేద్దాం, ప్రతి దాన్ని కూడా ఆలోచన చేద్దాం, ఆలోచించి మాట్లాడదాం, ఆలోచించి చేద్దాం. ఆలోచించకుండా చేసేటువంటి ప్రతి దాని వలన ఎంతో నష్టమే నష్టమే. ఆలోచించి మాట్లాడు, ఆలోచించి నిర్ణయం తీసుకో, ఆలోచించు. కొంతమంది ఏమీ ఆలోచించకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళ జీవితంలో ఎంతో కష్టాన్ని, నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాయి ప్రియులారా. చూడండి, 13వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడినటువంటి మాట, ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. ఒక్కడిలో వచ్చినటువంటి ఆలోచనని, అది మంచిది గనుక సహస్రాధిపతులు, శతాధిపతులు, అధిపతులు, ప్రజలు అందరూ కూడా కూడి వచ్చి వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారట. కుటుంబంగా నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో భర్తకి వచ్చిన ఏ ఆలోచన అయినా కుటుంబంతో భార్యకు వచ్చిన ఏ ఆలోచన అయినా పంచుకోవాలి, పిల్లలకు వచ్చిన ఏ ఆలోచన అయినా పంచుకోవాలి, సేవకునికి వచ్చిన ఏ ఆలోచన అయినా ఆ సంఘముతో పంచుకోవాలి. ప్రియుల, కొన్నిసార్లు సేవకునికి వచ్చినటువంటి ఆ దైవ దర్శనాన్ని కూడా మరి విశ్వాసులైనటువంటి వారు అంగీకరించి ఏకీభవించి ఆ కార్యం చేయాలి. ప్రియుల, నోవాహుతో దేవుడు మాట్లాడాడు, కుటుంబం అంతా ఏకీభవించింది. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, కుటుంబం అంతా కూడా అతని వెనకాతలో వచ్చింది. ఇలాగున్న దేవుడు కొన్ని ఉద్దేశాలు తన యొక్క సేవకునికి బయలుపరిచినప్పుడు దాని ప్రకారంగా నడుచుకోవాలి. అంతేగాని నీకు దేవుడు అలా చెప్పాడా, నా ఆలోచన అయితే ఇలా ఉంది, నీ ఇష్టమేనా, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకెళ్ళిపోతావా అని తిరుగుబాటు అనేటువంటిది చేయకూడదు. అలాగైతే మనం దేవుని యొక్క ఆలోచనను చెరిపినటువంటి వారం అవుతాం. దేవుని యొక్క ఆలోచన చెరిపితే కలిగేటువంటి నష్టం ఎవరికి? మనకే. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకోవాలి. ఎలాగున్న దావీదు దేవుని యొక్క మందసము తీసుకొచ్చే విషయములో ప్రజల ఆలోచన, అధిపతుల యొక్క ఆలోచన అందరి దృష్టికి అనుకూలంగా ఉన్నది గనుక వాళ్ళు ఏం ఆ ప్రకారము చేద్దాము అని ఒక మంచి కార్యం చేశారు. అదేంటి అంటే, ఎక్కడో ఉన్నటువంటి దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి వారి మధ్యలో దాన్ని నిలవబెట్టుకున్నారు. అది దేవుని యొక్క మందిరం అయ్యింది, అది దేవుని యొక్క దేవాలయం అయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటాం. ప్రియులరా, అప్పుడు మనం అడగాలి దేవుణ్ణి, ప్రభువా ఇదిగో ఇలాంటి ఆటంకం వచ్చింది, ఇలాంటి ఇబ్బంది ఎదురైంది, నీకు ఇవ్వనా వద్దా, నీ సన్నిధికి రానా వద్దా, ఏం చేయమంటావు ఇప్పుడు
అటు చూస్తే బంధువులు, ఇటు చూస్తే నువ్వు, అటు చూస్తే స్నేహితులు, ఇటు చూస్తే నువ్వు, అటు చూస్తే కష్టం, ఇటు చూస్తే నీ దీవెన ఉంది. మరి ఏం చేయమంటావు? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆలోచన శక్తితో ఒక చక్కని ఆలోచన ఇస్తాడు. దాని ప్రకారంగా మనం చేయాలి. దాని ప్రకారంగా మనం చేయాలి పిల్లలు. హృదయాన్ని కృంగదీసేటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పని మనం చేయవలసి వచ్చినప్పుడు, అది దేవునికి ఆలోచన అయి ఉన్నటప్పుడు మనం దాన్ని చేయాలి. సరే, ఇటువంటి దావీదు 28వ అధ్యాయం 9వ వచనంలో, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో తన కుమారుడైనటువంటి సొలొమోనుతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగువాడునై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అనుభవపూర్వకంగా తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎలాంటోడో తెలుసా? సొలొమోనా, యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నిటినీ కూడా ఎరిగినటువంటి వాడు. నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే దాన్ని ఎరిగినటువంటి వాడు ఆయన. నీ నోటికి ఆ మాట రాక మునిపే ఎరిగినటువంటి వాడు ఆయన. అంతేకాదు, కొన్నిసార్లు మనుషులు పైకి మంచిగా మాట్లాడుతున్నట్టు ఉంటారు, కానీ వారి హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచన ఆయనకి బాగా తెలుసు. చెడు ఆలోచన ఆయనకి బాగా తెలుసు. అందుచేత సొలొమోనుతో ఏమని అంటున్నాడంటే, దేవుడు నీ ఆలోచనలను ఎరిగినటువంటి వాడు. పిల్లలతో తల్లిదండ్రులు చెప్పాలి, నువ్వేదో చెప్తున్నావేమో మాకు, లేకపోతే నువ్వేదో మాకు నచ్చ చెప్తున్నావేమో మాకు, లేకపోతే నువ్వేదో నమ్మబలుగుతున్నావేమో మాతోటి, కానీ వాస్తవం ఏంటి అనేటువంటిది, నీ హృదయంలో ఉండేటువంటి ఆలోచన ఏంటి అనేటువంటిది దేవుడు ఎరుగును అని చెప్పారు. ఆయన దగ్గర నీ అంతరంగంలో ఆలోచన దాచలేవు. అది ఆయనకు మరుగై ఉండలేదు. సొలొమోనా, ఏం ఆలోచన చేస్తావో జాగ్రత్తగా చూసుకో. ఆయన ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ కూడా ఎరిగినటువంటి వాడు. ఏమండి, అలనాడు భూమి మీద జనాలు ఉత్పన్నమైన తర్వాత నిమ్రోదు కాలంలో అనుకున్నారట, మనం ఎక్కడికి చెదిరిపోకుండా భూమి అంతటా ఒకే చోట ఉండాలి, అందుకు ఎత్తైన గోపురాన్ని కట్టాలి అని చెప్పి దానికి బాబేల్ అని పేరు పెట్టి మనం చెదిరిపోకుండా ఒకే చోట ఉండాలి అనుకున్నారు. దేవుడు ఏమన్నాడు? మీరు భూమిని నిండించండి, విస్తరించండి, వ్యాపించండి అంటే మనం ఒకటే చోట ఉండాలన్నది వాళ్ళ ఆలోచన. దేవుడు వారి యొక్క ఆలోచనలను తారుమారు చేయడం కోసం ఆ రోజున వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాషనిచ్చి వారిని అందరినీ కూడా అక్కడ చెదరగొట్టాడు. యెహోవాకు విరోధమైన ఏ ఆలోచన అయినను నిలువదు. ప్రభు అలాంటి ఆలోచనలు కార్యరూపకం దాల్చకుండా సహాయం చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. నీ విరోధులు నీకు విరుద్ధంగా ఆలోచన చేస్తున్నప్పుడు నా విరోధుల యొక్క ఆలోచన నిష్ఫలమవునుగాక అని ప్రార్థన చేయాలి. భక్తులు అలా ప్రార్థన చేశారు. వారి ఆలోచనలను భంగపరచు ప్రభువా అని ప్రార్థన చేశారు. లేకపోతే వాళ్ళ ఆలోచన నెరవేరిపోద్దేమో నీ పట్ల. నీ శత్రువుల యొక్క ఆలోచనలు భంగపరచబడగలిగినట్లుగా నువ్వు ప్రార్థన చేయవలసి ఉంది ప్రియులారా. కాబట్టి సొలొమోను తన యొక్క జీవితకాలం అంతట్లో కూడా ప్రతి ఆలోచన దేవుని దగ్గర పెట్టి దేవుని యొక్క కార్యాలను జరిగించాడు. ఇదిగో ఈ మందిరం ఎలా కట్టాలి, దీనికి ఎంత పొడవు ఉండాలి, దీనికి ఎంత వెడల్పు ఉండాలి, దీనికి ఎంత ఎత్తు ఉండాలి అని దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఆయన ఆలోచన చొప్పున దేవుని యొక్క మందిరాన్ని కట్టగలిగాడు. ఈ దినమున మనము కూడా దేవుడు నివసించే మన యొక్క హృదయ మందిరాన్ని మనంతట మనంగా కట్టుకుంటే అది బాగుండదు, దేవునికి నచ్చదు. కానీ దేవుని యొక్క ఇష్టము చొప్పున దాన్ని కట్టుకుంటే అది దేవుడు నివసించడానికి ఇష్టపడిన మందిరంగా మన హృదయం ఉంటుంది ప్రియుల. సొలొమోను దేవుడు చెప్పిన ఆలోచన చొప్పున దేవుని మందిరాన్ని కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దావీదు ఇలాగున ప్రతి విషయాన్ని దేవుని దగ్గర ఆలోచన చేసినటువంటి వాడైతే, అదే బోధ సొలొమోనుకు చేసినటువంటి వాడైతే, సొలొమోనుకి పుట్టినటువంటి కుమారుడైనటువంటి రెహబాము కూడా ఆలోచన చేశాడు, కానీ మంచి ఆలోచనను తీసుకోలేకపోయాడు. ప్రియులారా, ఈ ఈ ఈ వరుసలో మనం చూసినట్లయితే సొలొమోనుకి పుట్టినటువంటి కుమారుడు రెహబాము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనములో, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలెను, మీరు చెప్పు ఆలోచన ఏదని అడుగగా. మీరు చెప్పు ఆలోచన ఏదని అడుగగా. వీళ్ళరా, ప్రతి ఒక్కరు కూడా తన ఇష్టము చొప్పున నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు కొన్నిసార్లు దుష్ఫలితాలను ఇస్తాయి. కాబట్టి నలుగురితో కలిసి ఆలోచన చేసి దానిలో ఉండేటువంటి మంచిని చేయడానికి మనం పూనుకోవాలి. రెహబాము రాజ్య బాధ్యతలను తీసుకున్న తర్వాత, ఈ జనులకు నా పరిపాలన విధానాన్ని ఎలాగ అందిస్తానని చెప్పాలి అని జనులు అడిగినటువంటి దానికి నేనేమి చెప్పాలి అని చెప్పి ఆ పెద్దల దగ్గర అడిగాడంటండి. ఎవరి దగ్గర? పెద్దల దగ్గర. మరి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటుంటాం, ఒక అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు, పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అని పెళ్ళి అవ్వలేని అమ్మాయిని అడిగితే ఏం చెప్తుందండి? అంతే కదా. ఇల్లు కట్టలేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఇల్లు కడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని అడిగితే వాడేం చెప్తాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? పెళ్లి చేసుకునే ముందు కూడా సంసారం అంటే ఎలాగుంటుంది అని పెళ్ళైన సంసారం చేసేటువంటి వాళ్ళని అడగాలి. చాలా మట్టుకు నేను చూస్తాను, చాలా వివాహాలు నేను చేస్తాను. ఆ యవన ప్రాయములో ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆకర్షణ, ప్రేమ చేత ఆ యొక్క వివాహానికి సిద్ధపడిపోతారు. కానీ పెళ్ళయ్యే ముందు, పెళ్ళయిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని ఎవరు కూడా ఆలోచన చేయరు. ఈ రోజుల్లో అన్నీ అందుబాటులోకి వచ్చాయి ప్రియులారా. చూడండి, యూట్యూబ్లో మనము సెర్చ్ చేస్తే కనుక, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక, ఆ గర్భవతి అయినటువంటి స్త్రీ కాన్పు సమయంలో జరిగేటువంటి ఆ ప్రక్రియ ఎట్లా ఉంటుంది, బిడ్డ ఎట్లా బయటకు వస్తాడు, ఎలాంటి పెయిన్స్ ఉంటాయి, లేకపోతే అక్కడ నర్సు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఎలాంటిది, ఇవన్నీ కూడా చూసి తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఓహో నెక్స్ట్ స్టెప్ ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, సో దీని గురించి మనం ఏం కంగారు పడిపోని అవసరం లేదు అని ఒక ధైర్యం కలిగి ఉంటారండి. అందుచేత ఆలోచన చేయాలి. ఆలోచన లేకుండా చేసే ప్రతి పని కూడా చాలా దుష్ఫలితాలను ఇస్తూ ఉంటుంటుంది. సరే, పెద్దలను అడిగాడు ఈ రెహబాము, నేను రాజ్య పరిపాలన ఎలా చేయాలి, నా ప్రజలకు నేనేం చెప్పాలి అని అడిగితే వాళ్ళు ఏమని అన్నారు? 10వ అధ్యాయం 7వ వచనంలో, వారు నీవు ఈ జనుల ఎదుట దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారు ఎన్నటికి నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి. అబ్బా, ఎంత మంచి ఆలోచన ఇచ్చారండి పెద్దలు. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముకి ఎంత మంచి ఆలోచన ఇచ్చారు. ఎలాంటి ఆలోచన ఇచ్చారు అంటే, చూడండి, నీవు దయాదాక్షిణ్యములు చూపాలి. దయాదాక్షిణ్యములు చూపాలి. నీ రాజ్యంలో బేదలైనటువంటి వారు ఉంటారు. ఏమండి, ఆహారం లేనటువంటి వారు ఉంటారు, వస్త్రం లేనటువంటి వారు ఉంటారు, నివాసాలు లేనటువంటి వారు ఉంటారు, వ్యాధిగ్రస్తులు ఉంటారు, అప్పుల్లో ఉన్నటువంటి వారు ఉంటారు, బంధకాల్లో ఉన్నటువంటి వారు ఉంటారు, అనారోగ్యముతో ఉన్నటువంటి వారు ఉంటారు. వాళ్ళ ఎడల నువ్వు దయాదాక్షిణ్యాలు చూపాలి. ఇది రాజుకి పెద్దలు ఇస్తున్న
ఆలోచనలో ఒక ఆలోచన. రెండవ ఆలోచన ఏంటి అంటే ప్రియులరా, వాళ్ళు అన్నారు చూడండి, నీవు వారితో మంచిగా మాట్లాడాలట. రన్ను రాజు కదా, నువ్వు కోప్పడిపోతే జనాలు ఏం చేస్తారంటే నిన్ను అసహించుకుంటారు. నీ మాట విధానం మంచిగా లేకపోతే నేను రాజును కదా, నా ఇష్టం, నేను చెప్పిందే వేదం, ఏమండి నేను చేసేదే శాసనం అనుకుని నువ్వు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటుంటే జనాలు నీ మీద ఏం చేస్తారంటే కోపగించుకుంటారు. ఈ రాజుకి దయాదాక్షిణ్యాలు లేవు, ఈ రాజు మంచిగా మాట్లాడడం కూడా ఇతనికి రాదు. ముద్దుకై గురించి ఎస్తేరు గ్రంథం ఆఖరి అధ్యాయంలో వ్రాయబడుతూ ఉంటుంది. ముద్దుకై అందరి దృష్టికి కూడా మంచివాడిగా మాట్లాడుతూ వచ్చాడట. దేవుని మహిమ కలుగును గాక. కుటుంబంలో పెద్దవారు చిన్నవారి పట్ల ఏం కలిగి ఉండాలి? దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి, క్షమాపణ గుణం కలిగి ఉండాలి. అంతేకాకుండా వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అని చెప్పబడుతూ ఉంది కదా. నేను సేవకుని కదా, నేను చెప్తే ఏదైనా చేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు అని 10 సార్లు లేవండి, కూర్చోండి అంటే ఏంట్రా ఈ పాస్టర్ బుర్రలేదేంటి, ఇలా చేస్తున్నాడు, మనల్ని ఎందుకు ఇలా గుంజలు తీయిస్తున్నాడు అని అసహ్యపడతాడు. కనుక ప్రియులను మంచిగా మాట్లాడాలంట. దురుసైన మాట, కోపంతో వచ్చేటువంటి మాట ఎప్పుడు కూడా అది ఆలోచన లేనటువంటి మాట. మంచి మాట ఏదైనా సరే ప్రియులరా, అది చాలా ఆలోచించి మాట్లాడేటువంటి మాట. చాలామంది ఎక్కువ మాటలు మాట్లాడాలి కానీ ఒక 2-3 మాటలే మాట్లాడతారు. ఎందుకో తెలుసా? ఆలోచించి 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 కుదించి వడబోసి ఒకే మాట చెప్తారు. ఆ మాట వెనుక ఎన్ని అర్థాలు ఉంటాయో చెప్పండి. వాళ్ళు తక్కువగా మాట్లాడతారు, బడబడ వాగరు వాళ్ళు, వాళ్ళకేమీ తెలియదని మనం అనుకుంటాం. కానీ ఒక్క మాట కోటి రూపాయల విలువైన మూటలాగా ఉంటుండదు. పిల్లలు మంచిగా మాట్లాడుతున్నావా? కసిరత్తే ఎవడొస్తాడండి? కసిరత్తే ఎవడు రాడు కదా. అక్కడికి వెళ్తున్నాం కానీ కసిరెత్తారు, మేమంటే ఇష్టం లేనట్టుంది అంటారు. అదే మనం మృదువుగా చెప్పాలి, ప్రియుల. కాబట్టి మంచిగా ఏం చేయాలి? నువ్వు మాట్లాడితే రాజా నీకేమవుతారు? ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి. 8వ వచనంలో అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగిన తన ఎదుటనున్న యవనస్తుల యొక్క ఆలోచనను అనుసరించి నడుచుకున్నాడంట. హల్లెలూయా. పెద్దల మాట తోసేశాడంటండి. పెద్దల మాట ఏమంటారు? సద్దన్నం మూట అంటారు. ఎందుకో తెలుసా? సద్దన్నం అంట మధ్యాహ్నం దాకా బలాన్నిస్తుందట, అంతేకాకుండా చల్లదనాన్ని కూడా ఇస్తుందట. పెద్దల మాట అట్లా ఉంటుందట. ప్రియులరా, చాలా మార్లు నేను పరిశోధించి అనుభవపూర్వకంగా నా జీవితంలో జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా నేను మీకు చెప్పేటువంటిది ఏంటి అంటే, ఆలోచన లేకుండా ఏ పని చేయదు. అనాలోచనగా చేసిన ప్రతి వెనుక కష్టమే అనుభవించాలి, బాధే అనుభవించాలి. ప్రియుల, ఆలోచించండి. థింక్ ఆల్వేస్ థింక్. ఆలోచించండి ప్రియులను. కాబట్టి పెద్దలు మంచి సలహా ఇస్తే ఆ మాట తోసేసి తనతో ఉన్న యవనస్తుల యొక్క మాట తీసుకున్నాడట. వాళ్ళకి ఏమో అనుభవం ఉందని, వాళ్ళు ఏమి ఎరుగుదురు అని. అనుభవం లేనటువంటి వారి యొక్క ఆలోచన తీసుకున్నాడు. అనుభవం కలిగి ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనను తృణీకరించాడు. నేను అంటాను, నీ ఫ్రెండ్స్ మాట వద్దు, వాళ్ళు నీతో సమకాలికులు, వాళ్ళకి ఏం అనుభవం తెలీదు. వాళ్ళకి మా ఫ్రెండ్ చెప్పాడండి, ఇంక అదే 100% కరెక్ట్ అండి, నేను అట్లాగే చేసేస్తానండి. కాదు. నీకు తండ్రి సమాన వయసు అయినటువంటి వారితో ఆలోచన చేసి చూడు, వాళ్ళు ఏం చెప్తారో.
ఒక సంబంధం అందుకునే దగ్గర కానీ, ఒక ఇల్లు కట్టే దగ్గర కానీ, ఒక వ్యాపారం చేసే దగ్గర కానీ, దేని దగ్గర అయినా సరే పక్కవాడిని అడిగితే ఆ అబ్బాయి చాలా మంచోడు అంటాడు, ఆ అమ్మాయి చాలా మంచిది అంటాడు. కానీ అనుభవపూర్వకంగా చూసిన పెద్దలు కొంతమంది ఉంటారు. వాళ్ళు గుణగణాలని పసిగడతారు, వ్యక్తిత్వాన్ని చూస్తారు. వాళ్ళు చూడగానే చెప్పేయగలరు వ్యక్తిత్వం ఎలాంటిది అని. అలాంటి వారి యొక్క ఆలోచన తీసుకోవాలి. కానీ ఇక్కడ రెహబాము ప్రియులరా చూడండి, దినవృత్తాంతంలో 10వ అధ్యాయము 13వ వచనంలో, రాజైన రెహబాము పెద్దల ఆలోచన త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాట్లాడాడు. అందుచేత రెహబాము యొక్క రాజ్యం కూలిపోయింది. పెద్దల మాట తోసేశాడు, పెద్దల మాట తోసేశాడు. చాలా మందిని చూశాను ప్రియులరా, వాళ్ళు ఏ విషయాన్నైనా పెద్దలతో ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకున్నారు కనుక ఇప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వెనుక ఆ యొక్క ఫలితం అనేటువంటిది మంచిగానే ఉంది. ఆలోచన లేకుండా తమంతట తాముగా నిర్ణయాలు తీసేసుకుని చేసుకున్నటువంటి వారి యొక్క జీవితంలో చూస్తే ఇప్పటికీ కూడా కష్టాలే. చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ప్రియులరా, పరిస్థితులు అనుభవిస్తూనే చెప్తూ ఉన్నాను ప్రియులరా. దేవుని దగ్గర ఆలోచన చేద్దాం, పెద్దల దగ్గర ఆలోచన చేద్దాం. ఏమండి, ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. అయితే అందరికంటే ఆయన ఏమై ఉన్నాడు? మన యేసయ్య ఏమై ఉన్నాడు చెప్పండి? ఆలోచనకర్త. ఆయన ఎవరు చెప్పండి? ఆలోచనకర్త. ఆలోచన చెప్తాడు ఆయన. నేను నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడుచుకోవలసినటువంటి మార్గమును నేను నీకు చూపించేదను అని అంటూ ఉన్నాడు పిల్ల. అందుచేత రెహబాము యొక్క రాజ్యం ఏమైందంటే కూలిపోయింది. మరొక రాజును మీకు చూపిస్తాను. అహజ్యా అనబడినటువంటి రాజు కాలములో జరిగినటువంటి సంఘటన ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనములో, 22వ అధ్యాయం 1వ వచనములో అరబీయులతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారిని అందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కొడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారంగా యోధా రాజుకు యెహోరాము కుమారుడైన ఆ అహజ్యా రాజ్యము పొందెను. యెహోరాము అనబడినటువంటి యోధా రాజు అయినటువంటి ఆ రాజుకు బదులుగా అహజ్యా అతని కుమారుడు రాజ్య పరిపాలన చేశాడు. ప్రియులరా, ఈ రాజు ఎంతకాలం పరిపాలన చేశాడు అంటే ఆ 2వ వచనంలో చెప్పబడుతుంది. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరమే ఏలెను. 1 సంవత్సరమే పరిపాలన చేశాడంట. కారణం ఏంటో తెలుసా అండి? అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. అతల్యా తన యొక్క కుమారుడైనటువంటి అహజ్యాకు ఏం చేసిందంట? దుర్మార్గంగా ప్రవర్తించుట నేర్పించిందంట. ప్రియులరా, ఆ 22వ అధ్యాయం 2వ వచనములో 3వ వచనంలో దుర్మార్గముగా ప్రవర్తించుట అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించడం ఏంటండి? తల్లి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇవ్వడం ఏంటండి? కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటుంటారంటే పిల్లలు, అరే నాన్న నీకు చాలా వాల్యుబుల్ స్నాక్స్ పెట్టాను రా బాక్స్లోను, చాలా మంచి కూర వండి పెట్టాను రా నీకు బాక్స్లోను. నువ్వేం చేస్తావు అంటే తిన్నటప్పుడు ఎవరికి కనబడకుండా ఒక మూలకి వెళ్ళిపోయి తిను, లేకపోతే నీకు పెట్టింది ఎవరికి పెట్టకే అని చెప్తా ఉంటుంటారు. అంతేకాకుండా కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటుంటాం, తన తరపు వాళ్ళు వస్తే ఒకలాగా, తన తరపు కాని వాళ్ళు వస్తే ఒకలాగా రెస్పాండ్ అవ్వమని చెప్తా ఉంటుంటారు పిల్లలకి.
భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేకపోతే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. కానీ ఎప్పుడైనా సరే స్కూల్ పిల్లల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, అరే ఏంట్రా ఈరోజు అలా డల్గా ఉన్నావు, లంచ్ టైం అవుతుంది కదా, వెళ్ళి నీ బాక్స్ తెచ్చుకో అని అంటే వాడు ఆ దిగులు ముఖం పెట్టుకొని ఏమంటాడంటే, మా అమ్మకు బాగాలేదు, ఈరోజు లంచ్ కట్టలేదు, నేను లంచ్ తెచ్చుకోలేదు అంటాడు. పిల్లలందరూ కూడా ఆలోచన చేసి, అరే మనం తలకొక్క బిస్కెట్ ఇస్తే, తలకొక్క స్పూన్ వాడికి పెడితే వాడి కడుపు నిండిపోద్ది కదా అని పిల్లలందరూ కూడా ఆలోచన చేసి వాడికి ఆ రోజు ఆహారం పెడతారు. అలాగున ప్రేమ పొందుకున్నటువంటి తన కుమారుడికి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఏమంటుందంటే, అరే ఈరోజు నీకు మంచి లంచ్ బాక్స్ పెడుతున్నాను, ఎవరికి పెట్టకే, ఎవరికి ఇవ్వకే, ఎవరికి సహాయం చేయకే. కొన్నిసార్లు మనకు తెలిసిన జ్ఞానాన్ని, మనకి ఉన్నటువంటి తలాంతిని ఇతరులతో పంచుకోవడానికి కూడా మనం ఇష్టపడకుండా ఉంటుంటాం. ఏదన్నా విషయం అడిగితే నాకు తెలీదు అని చెప్తూ ఉంటుంటాం. మనకు తెలుసు ఆ విషయం. కొన్నిసార్లు కొంతమంది అడుగుతూ ఉంటుంటారు, బైబిల్ గ్రంథంలో ఈ వచనం తాలూకా అర్థం ఏంటి, నాకు అర్థం కాలేదు అంటే మనకు తెలుసున్నప్పుడు దాన్ని తప్పనిసరిగా చెప్పాలి. తెలియకపోతే నాకు తెలియదు బ్రదర్, సారీ ఏమనుకోకండి. తెలిసి తెలియదు అని మనం అనుకోడు. ప్రియులరా, ఎందుచేతనంటే ఈ దుర్మార్గంగా ప్రవర్తించడం అహజ్యా తల్లి అతనికి నేర్పించిందంట. అతని యొక్క మంచి ఆలోచనలన్నింటినీ కూడా చెడగొట్టేసింది. మంచి ఆలోచన ఇవ్వలేదు, మంచిగా ప్రవర్తించడం నేర్పించలేదు. దాని వలన ఆ యొక్క అహజ్యా ఏమయ్యాడు అని చూసినట్లయితే, ఆహాబు సంతతి వారు నడిచిన చెడు మార్గములందు నడుచుకున్నాడట. 22వ అధ్యాయం 4వ వచనంలో, ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారణమైరే. చూసారా, ఈ ఆలోచనకర్తలు ఎలాంటి వాళ్ళు అంటే నాశనానికి కారణం అంట. నాశనానికి కారణం అంట. చాలామంది ఉన్న స్నేహితులందరూ కూడా మంచోళ్ళు కాదు. నిన్ను కావాలని ఆ గోతులోకి తోసేస్తారు. ఏమండి, కావాలని చెడు ఆలోచన చెప్పి మన నాశనానికి వాళ్ళు కారకులు ఉంటుంటారు పిల్లలు. సాతాను కూడా నేటి దినములలో అనేక మందిలో అనేక ఆలోచనలు పెట్టి, అసూయ అనేటువంటిది పెట్టి, ద్వేషం అనేటువంటిది పెట్టి, పక్షపాత బుద్ధి అనేటువంటిది పెట్టి, ఏమండి సెల్ఫిష్నెస్ అనేటువంటిది పెట్టి, మనము ఇతరులకు ఉపయోగపడకుండా మనల్ని ఏం చేస్తుంది అంటే అది నాశనానికి మనల్ని కారకులుగా చేస్తుంది. వాడు నాశనం చేసేటువంటి నాశనకర్త. యేసయ్య అయితే ఆలోచనకర్త, వాడైతే ఆ దుర్మార్గపు ఆలోచనలు ఇచ్చేటువంటి ఆ దుర్మార్గానికి కర్త. ప్రియులను, నీలో వస్తున్నటువంటి ఆలోచనలు అవి దేవునివా లేకపోతే సాతానువా? ఒకసారి ఆలోచన చేయాలి, కంపేర్ చేయాలి. వాక్యం దగ్గరికి దాన్ని తీసుకుని రావాలి. ఆలోచన గురించి, నాకు వచ్చిన ఆలోచన గురించి వాక్యం ఏం చెప్తుంది అని మనము ప్రశ్నించుకోవాలి ప్రియులను. కనుక దేవుని దగ్గర ఆలోచన చేయండి. మరీ చెప్తున్నాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఆలోచించి చెప్తున్నాను. దేవుని దగ్గర ఆలోచన చేయకయే మనం చాలా కష్టాలు పడిపోతున్నాం. ఏ పని చూచినా దేవుని దగ్గర మనం ఆలోచన చేద్దాం. దేవుని దగ్గర మనం ఆలోచన చేద్దాం. దావీదు దేవుని దగ్గర ఆలోచన చేశాడు. రండి, మనం దేవుని దగ్గర ఆలోచన చేయాలి. ప్రతి విషయాన్ని, మన రాజ్యం విషయంలో మనం ఎలా పరిపాలించుకోవాలి, ఆయన ఎలాంటి సలహాలు ఇస్తాడు, ఎవరితో యుద్ధానికి వెళ్ళాలి, ఎవరితో యుద్ధానికి వెళ్ళకూడదు, ఎవరితో వియ్యం పొందాలి, ఎవరితో వియ్యం పొందకూడదు, ఏది చేయదగింది, ఏది చేయదగింది. మన ఆలోచనకర్త అయినటువంటి దేవుడు మన మధ్య ఉండకయ్యే, మన విచారణకర్త అయినటువంటి దేవుడు మన మధ్య ఉండకయ్యే మనం ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కాబట్టి అలాంటి ఆలోచనకర్త, విచారణకర్త అయినటువంటి దేవుణ్ణి మన మధ్యకు తెచ్చుకుందాం. ఈరోజు నేను మరీ చెప్తున్నాను, నీ సొంత ఆలోచన బట్టి ఏది చేసుకుని వెళ్ళిపోవద్దు.
నీ ఆలోచన దేవుని ఆలోచనతో సరిపడుతుందో లేదో చూసుకో. వాక్యంతో సరిపడుతుందో లేదో చూసుకో. మన ఆలోచనలు అవి అన్ని సందర్భాలలో మంచివిగా ఉండవు. మన మట్టికి మనకి స్వార్థంగా అవి మంచిగా కనబడతాయి, కానీ అన్ని విషయాలలో అవి మంచిగా ఉండవు ప్రియుల. అందుచేతనే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడట? నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉండును, ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. కనుక ప్రియులారా, దుష్టుని యొక్క ఆలోచన మనకొద్దు. వాడు మనల్ని చెరుపుతాడు, మోసం చేస్తాడు, నాశనానికి వాడు కారకుడు. వాడు ఏం చేస్తాడంటే, వాడి ఆలోచన మన వేలుతో మన కన్ను పొడుచుకునేలా చేస్తాడు. కానీ దేవుడు ఆయన ఆలోచనిస్తాడు, పాపాన్ని ఖండిస్తూ నీతిని జరిగించమని ఆయన ఆలోచన చేస్తాడు. ఇదిగో ఇది తప్పు, ఇది నువ్వు చేయొద్దు, ఇది రైట్, ఇది నువ్వు చేయాలి అని యేసయ్య మనందరికీ కూడా ఆలోచనకర్తగా ఉంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి ప్రియుల. కనుక ఎట్లా ఆలోచన చేస్తాం? ప్రార్థన ద్వారా. ప్రభా, ఇది చేయమంటావా వద్దా? వెళ్ళమంటావా వద్దా? అనమంటావా వద్దా? తినమంటావా వద్దా? ఏం చేయమంటావు అని ఆలోచన చేసి దేవుని దగ్గర ఆయన చెప్తాడు. వెంటనే ఏదో వాక్యం చూపిస్తాడు. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చేయాలి ప్రియుల, చేయాలి. కాబట్టి దేవుడు మన ఆలోచనకర్త. మీ జీవితాల్లో మరల చెప్తున్నాను, ఇక నుంచి ఏ నిర్ణయం తీసుకోబోతున్నా, ఏ పని చేయదలిచినా, ఏం మాట్లాడదలిచినా, ఎక్కడికి వెళ్ళదలిచినా, ఆఖరికి కొన్నిసార్లు సంఘంలో ఒక గద్దింపు వాక్యం వినబడగానే, ఒక మందలింపు వాక్యం వినబడగానే నేను ఈ సంఘానికి వెళ్ళకూడదు అనుకుని మానేస్తావు తప్ప, ప్రభువా నాకైతే ఇలా అనిపిస్తుంది వెళ్ళకూడదని అంటే ఆయన అంటాడు, నాయన గద్దింపు అంటే ఏంటనుకుంటున్నావు? కుమారుని ప్రేమించు తండ్రి ఏం చేస్తాడంటే కుమారుని గద్దిస్తాడు. అది నీకు మంచిదే, ఉండు, నీ జీవితం బాగుపడుతుంది అని చెప్తాడు. అదే మనం అయితే ఏమనుకుంటాం, ఇంకా ఉండకూడదు, మానేయాలని. చాలామంది ఈరోజు తమ సొంత ఆలోచన బట్టే ఇవాళ మానేసినటువంటి వారు కావచ్చు, లేకపోతే దేవుల్లో వెనుకబడిపోతున్నటువంటి వారు కావచ్చు. ఈరోజు పరిస్థితి ఇలా ఉంది, ఏం చేద్దాం? వద్దు, వెళ్ళొద్దు, ఉండిపోదాం అని అనుకుని ఉండిపోయారు తప్ప, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైంది, ఉండాలా వద్దా, వెళ్ళాలా వద్దా అని ఆలోచన చేసి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడే ఎట్లానే ఉంటాయి, వెళ్ళు దేవుని మందిరానికి అని పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన తీసుకోవడానికి కూడా వాళ్ళు అడిగి ఉండరు దేవుని దగ్గర. వాళ్ళు అడిగి ఉండరు దేవుని దగ్గర. నిద్ర వచ్చింది పడుకుందాం, పనులు అవ్వలేదు ఉండిపోదాం, ఇదే ఆలోచన. వాళ్ళ ఆలోచనకు వచ్చింది ఏంటి అంటే వెళ్ళొద్దు, ఉండిపోదాం. ఆ వెళ్ళొద్దు, ఉండిపోదాం, వెళ్దామా వద్దా అనేటువంటి ఆలోచన దేవుని దగ్గర చేయలేదు. ప్రియులారా, దేవుని దగ్గర ఆలోచించారు. ఆయన ఆలోచనకర్త, మేలు కలుగునట్లుగా ఆయన మనకి ఆలోచన చెప్పేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఎందుచేతనో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కొన్ని దినాల పాటు దీని గురించే వర్తమానం మనకి కంటిన్యూ అవుతుందేమో. దీని లోతులు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అవన్నీ కూడా దేవుడు మనకి విశదీకరించబోతూ ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.